శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇదే భగవద్గీత. వివేకం చేయలేని ఈ కాలుష్యమే నిజంగా నీ బుద్ధిని విడిచిపెడితే అప్పుడు అనాత్మ పదార్థాలను గురించి, వాటి కొరకు నువ్వు చేస్తున్న గుణకర్మల గురించి ఇదివరకు విన్న మాటలు నీకు నచ్చవు, వినలేవు కూడా. ఇంకా ఇలాంటి మాటలు ఎప్పుడైనా వినవలనన్నా నీకు చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది. కామాదులందు వైరాగ్యాన్ని పొందాలి అర్జున. నువ్వు కామాదులందు నిన్ను ఆకర్షించే ఇతరులు మాటలు వినటం వల్ల కానీ, వేదశాస్త్రముల వల్ల కానీ చెదిరిపోయిన నీ బుద్ధి ఎప్పుడూ చలించకుండా నిశ్చలంగా ఆత్మతత్వం నందు నిలుస్తుందో అప్పుడు యోగాన్ని పొందుతావు అర్జున అని భగవానుడైన శ్రీకృష్ణ దేవదేవుడు అర్జునుడితో చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడంటే, శృతి విప్రతిపన్నా తే యథా స్థాస్యసి నిశ్చలా సమాధౌ అచల బుద్ధి తదా యోగం అవాపస్యసి. ఇలా వినటం వలన చెదిరిపోయిన నీ ప్రస్తుత బుద్ధి ఎప్పుడు సమాధానం చెందగల ఆత్మతత్వం నందు చలించకుండా స్థిరంగా ఉంటుందో అప్పుడు యోగాన్ని, బ్రహ్మప్రాప్తిని కూడా పొందుతావు అర్జున. అంతేకాకుండా కామాదులందు వైరాగ్యము, బుద్ధి నిశ్చలత్వము పొందినప్పుడే నువ్వు యోగా అని భగవానుడు చెప్తూ ఉన్నాడు. అర్జునుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిం ఆసీత వ్రాజేత కిం. అప్పుడు అర్జునుడు ఏం పలుకుతున్నాడంటే, మాధవ, సమాధి యందు నిలిచిన స్థితప్రజ్ఞుని యొక్క ప్రమాణం ఏంటి? ఈ స్థితప్రజ్ఞుడు ఏం మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఉంటాడు, ఏ విధంగా ప్రవర్తిస్తాడు అని అడుగుతున్నాడు. స్థితప్రజ్ఞుడు అంటే ఎలా ఉంటాడు అని దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని అర్జునుడు అడుగుతూ ఉన్నాడు. భగవానుడు ఈ విధంగా చెప్తున్నాడు, ప్రజాహతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనఃగతాన్ ఆత్మని ఏవ ఆత్మనా తుష్టః స్థితప్రజ్ఞః తథా ఉచ్యతే. అప్పుడు భగవానుడు ఆయన మాధవుడు అర్జునుడితో ఈ విధంగా చెప్తున్నాడు, అర్జున, ఆత్మచేత ఆత్మయందే తృప్తి పొంది మనసులో నిలిచి ఉన్న కామాదులనన్నిటినీ మానవుడు విడుస్తాడో అప్పుడు సాధనకర్తను ఆచరించేవాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడుతున్నాడు. అనాత్మ పదార్థాల యందు కోరిక కానీ, దృష్టి కానీ, తన మనసులో అనాదిగా నిలిచి ఉన్న కామాదులన్నిటినీ పూర్తిగా విడుస్తాడో అప్పుడు సాధన కర్మను ఆచరించే ఈ బుద్ధి యుక్తుడిని స్థితప్రజ్ఞుడు అంటారు. దీన్ని తత్వ దృష్టితో అర్థం చేసుకో నువ్వు అర్జున అని భగవానుడు చెప్తున్నాడు. దుఃఖేషు అనిద్విగ్నమానాః సుఖేషు విగత స్పృహా రాగ భయ క్రోధః స్థితధీః మునిః ఉచ్యతే. దుఃఖములయందు క్షోభ చెందని మనస్సు గలవాడు. దుఃఖం వస్తే
బాధపడని వాడు. సుఖములంటే ఆకర్షణ లేనివాడు, అంటే ఆసక్తి ఉండదు అతనికి. ఆసక్తి, భయము, క్రోధము లేనివాడు అయిన సాధన కర్మ యోగి స్థితప్రజ్ఞుడు అంటారు అటువంటి అతన్ని. అంతేకాకుండా లౌకిక దుఃఖములందు క్షోభ చెందక, లౌకిక సుఖములంటే ఆకర్షణ లేక, కామాదులతో కూడుకున్న అనాత్మ పదార్థముల యందు, లౌకిక వ్యవహారముల యందు ఆసక్తి అనేదే లేక, అవి ఫలిస్తవో లేవోనన్న భయం లేక, అవి జరగకపోతే కోపం చెందక, వాటి యందు మౌనంగా ఉండగలుగుతాడో అతని సాధన కర్మయోగి. అతడే స్థితప్రజ్ఞుడు అని పిలువబడతాడు అర్జున అని భగవానుడు చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడంటే, యహ సర్వత్ర అనిభిస్నేహాహు తత్ తత్ ప్రాప్య శుభ అశుభం నా అభినంతతి నా ద్వేష్ఠీ తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవరు సర్వ అనాత్మ పదార్థాల యందు, సర్వ విషయాలందు, సర్వ వ్యక్తుల యందు అసలు ఇష్టం లేకుండా ఆసక్తిగా ఉంటారో, ఆయా లౌకికమగు సర్వత్రా వచ్చు శుభ అశుభాలు పొందినప్పటికీ సంతోషించుచుండుట లేదో, అవి వాస్తవములో ఉనికి లేనివే కనుక ద్వేషింపడో, అతని ఆత్మజ్ఞానం స్థిరమైనది